అగజూడురి బకెట్ల నిండా మంచిగా పాలు పట్టుకొచ్చిండు, నెత్తి మీద బుడబుడ గుమరించుకుంటున్నాడు. అస్సాంలున్న ముకల్మువా అనే ఊర్లుండే మాణికాలి అనే ఈయనకు నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది గాని వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. తోటి విడాకులు అయినాయట. ఇక ఆ సంబరంలో నాకున్న శని పోయిందని ఇట్లా పాలతోటి శుద్ధి స్నానం చేసిండు. ఇడుపుగాయుధం అయితే దావత్ చేసుకుంటారు కానీ శుద్ధి చేసుకున్నాడు ఏంటి మమ్మీ ఎవడు అని అంటే ఇక అందరి లెక్కనే ఈయన కూడా భార్య బాధితుడట. పాపం భార్య పరాయోలో మోజుల బిడ్డను భర్త నిడిచిపెట్టి 2 సార్లు వేరేటైన తోటి వెళ్ళిపోయిందట. ఇక బిడ్డ కోసం ఓర్చుకొని అట్లా తప్పు చేసినా కూడా ఊకున్నాడట. ఇక 3వసారి కూడా మళ్ళా పరాయి మనిషితోటి అదే కథ చేస్తుండే వరకు మనసు ఇరిగిపోయి ఇడుపుగాయుధం ఇచ్చిండట ఈయన. ఇక నాకే రంది లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేను స్వేచ్ఛా జీవినైనా నాకు విముక్తి అయిపోయింది అనుకుంటా 40 లీటర్ల పాలను నెత్తి మీద గుమరించుకున్నాడు. ఎన్ని బాధలు పడ్డాడో కదా పాపం. ఇక ఇప్పటి నుంచి ఫ్రీ బోర్డ్ అవుడే కాదు ఆయుష్ కూడా కాపాడుకున్నాడని ఈయన స్టోరీ చూసిన నెటిజన్లు కామెంట్లు చేయబట్టిరు. भाषा अफजल गंज आली खान का आखिरी बेटा